నువ్వు మొగోనివైతే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ అయినా గెలిచి చూపించు అని రేవంత్ రెడ్డి కేటీఆర్ గారికి సవాల్ విసిరిండు. అయితే ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే, నువ్వు ఎలక్షన్లకు ముందు 6 గ్యారెంటీలు అన్నావు, 420 హామీలు ఇచ్చినావు, నువ్వు గెలిచి 3 నెలలు అవుతుంది, నువ్వు మొగోనివైతే నువ్వు ఇచ్చిన మాటలు నిలబెట్టుకో, ఇచ్చిన హామీలు నెరవేర్చు అని జనాలు చెప్తున్నారు. అసలు ఈ మొగతనం మొగోడు అయితే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే, మన ముఖ్యమంత్రి ఎప్పుడు చూడు మాటకు ముందు మాటకు తర్వాత మొగోనివైతే అని సవాల్ విసురుడు అలవాటు అన్నట్టు. అయితే ఒక్కసారి నేను ఏం చెప్పిండు, ఏం చేస్తాడో చూద్దాం. డిసెంబర్ 9 తారీఖే 2 లక్షల రుణమాఫీ అన్నట్టు. డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి వచ్చింది. ఇప్పటి వరకు రుణమాఫీ అనే ముచ్చట కూడా మాట్లాడతలేదు. మరి ఆ రుణమాఫీ అనే హామీ ఇచ్చిన మొగోడు ఏమైపోయిండు, ఎటు పోయిండు అని జనాలు అడుగుతున్నారు. కేసీఆర్ కంటే 5,000 రైతు బంధు ఎక్కువ ఇస్తా అని చెప్పిండు, ఇస్తున్నాడా? మళ్ళా గదే కేసీఆర్ ఇచ్చిన పాత రైతు బంధే ఇచ్చుకుంటూ ఆ రైతు బంధు కూడా చక్కగా ఇవ్వకుండా, ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో, ఎన్ని ఎకరాలకు వచ్చిందో ఎన్ని ఎకరాలకు రాలేదో అర్థం కాకుండా ఇప్పటికి కూడా ఒక రైతు బంధు కూడా చక్కగా ఇయ్యదు. మరి 11 సార్లు రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ మొగోడా ఒక్క రైతు బంధు కూడా చక్కగా ఇచ్చుడు చేతగాక ఇంకా చేతులు ఎత్తేస్తూనే ఉన్నా నువ్వు మొగోనివా అని చెప్పి జనాలు అడుగుతున్నారు. కేసీఆర్ కంటే 2,000 పెన్షన్ ఎక్కువ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చినావు, సరే. ఆ మాట తప్పి మళ్ళీ కేసీఆర్ ఇచ్చిన పాత పెన్షన్లనే ఇచ్చుకుంటూ ఆ పెన్షన్లు కూడా ఇంకా చక్కగా ఇస్తలేరు. అందులో ఒక జనవరి నెల పెన్షన్ ఒకటి మాయమైందట. మరి మీరే నొక్కేసిరా, ఎటు వేరో తెలియదు. ఒంటరి మహిళల బీడీ కార్మికుల పెన్షన్ నొక్కేసిన మీరు మొగోళ్ళ, లేకపోతే 45 లక్షల మందికి టంచన్గా ప్రతి నెల ఒక్క నెల కూడా మిస్ కాకుండా పెన్షన్లు ఇచ్చిన కేసీఆర్ మొగోడా అని చెప్పి జనాలు అడుగుతున్నారు. 24 గంటలు కరెంట్ ఇచ్చిన కేసీఆర్ మొగోడా, ఎండాకాలం రాకముందే కరెంటు కోతలు విధిస్తున్న మీరు మొగోళ్ళ అని చెప్పి జనాలు అడుగుతున్నారు. ఎండాకాలంలో కూడా చెరువులన్నీ నిండు కుండల్లా నీటితో నింపి మత్తెళ్ళు దుంకేలా నీళ్లతో కలకలలాడేలా తెలంగాణను చేసి చెరువులు నింపి, వాగులు నింపి, చెక్ డ్యాములు నింపి మొత్తం పంటలు ఎండిపోకుండా చేసిన కేసీఆర్ మొగోడా, ఎండాకాలం రాకముందే కాలువలు ఎండబెట్టి, పంటలు ఎండబెట్టి, చెరువులు ఎండిపోతున్నాయి, వాగులు ఎండిపోతున్నాయి, మొత్తం నీళ్లు విడుదల చేయకుండా చేస్తున్న నువ్వు మొగోనివా అని చెప్పి జనాలు అడుగుతున్నారు. ఇక పోతే తెల్లాలేస్తే మేడిగడ్డ అంటారు. మేడిగడ్డ కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అనుకునేటోళ్ళని ఆలుగడ్డలని పిలుస్తున్నారట ఈ మధ్యలో. సరే, పోయినావు, కాళేశ్వరం దగ్గరికి పోయినావు, 1,00,000 కోట్ల అవినీతి అన్నావు. అవినీతి చేసిన కేసీఆర్ను పట్టుకొని అసెంబ్లీకి రా అని బతిమలాయేటోడు మొగోడా, నిజంగానే అవినీతి చేసి ఉంటే విచారణ చేసి జైల్లో పెట్టించేటోడు మొగోడా, ఇది కూడా జనాలే అడుగుతున్నారు. ఒకవేళ మేడిగడ్డ కుంగిపోయింది అంటున్నారు, సరే, అక్కడ నీళ్లు ఉన్నాయి, ఆ నీటిని విడుదల చేసి చెరువులు కాలువలు అన్ని నింపి పంటలకు నీళ్లు వదిలిపెట్టేటోడు మొగోడా, లేకుంటే మేడిగడ్డ పోయి ఆలుగడ్డ ముచ్చట్లు చెప్పేటోడు మొగోడా అని చెప్పి జనాలు అడుగుతున్నారు. కాళేశ్వరంలో ఉన్న నీళ్లు విడుదల చేసేది చేత కాదు, కాళేశ్వరంలో అవినీతి చేసిన కేసీఆర్ను విచారించడం చేత కాదు, ఆ కుంగిపోయిన 2 పిల్లర్లను రిపేర్ చేసుడు చేత కాదు. ఇవన్నీ పనిచేసి మేడిగడ్డ పోయి ఆలుగడ్డ ముచ్చట్లు, మంగళవారం ముచ్చట్లు చెప్పి నువ్వు మొగోనివా, లేకపోతే తెలంగాణ నీటి కరువుని తరిమి కొట్టి మొత్తం తెలంగాణని జల భాండాగారంగా చేసిన కేసీఆర్ మొగోడా అని చెప్పి జనాలు అడుగుతున్నారు.